ఉమ్మడి మెదక్ జిల్లాలో హోటల్ నిర్వాహకులకు గ్యాస్ భయం పట్టుకుంది. ఇప్పుడు యుద్ధం కారణంగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని వంటకాల తయారీని ఆపేశారు. ఎక్కువసేపు ఉడికే మటన్, నాటుకోడి ఐటమ్స్ ని మెనూ నుంచి తీసేశారు. సంగారెడ్డిలో ఒక హోటల్ యజమాని బిల్డింగ్ సెలార్లో కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకుని బిర్యానీ తయారు చేస్తున్నారు. అయితే హోటల్స్ లో గ్యాస్ కష్టాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతనైతే ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూసాం, ప్రతి ఒక్క గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితిని చూసాం. ప్రస్తుతం మనం సంగారెడ్డిలో ఉన్నటువంటి ఓ రెస్టారెంట్లో ఉన్నాము. ఆ రెస్టారెంట్కి సంబంధించిన వంటలన్నింటినీ కూడా రెస్టారెంట్ కింద ఏదైతే సెల్లార్ ఉంటుందో ఆ సెల్లార్లో ఈ విధంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి వంట చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వీరందరికీ కూడాను కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా ఈ విధంగానే వంటలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారికి సంబంధించినటువంటి వంటలన్నీ కూడా వీరంతా కూడా ఇక్కడికి వచ్చి పొయ్యిలను ఏర్పాటు చేసి, కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి వంట చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఐటమ్స్ను కూడా నిలిపివేసినట్టుగానైతే హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎక్కువగా ఉడికే పరిస్థితి ఉంటుందో అది మటన్ కావచ్చు, నాటుకోడి కావచ్చు, ఇట్లాంటి వాటిని కూడా నిలిపివేశారు. వారి మెనూలను తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విధంగా పొయ్యిల పైన వంట చేస్తున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. హోటల్ నిర్వాహకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? గ్యాస్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుందన్న. నిన్నటి వరకు మేము ఇబ్బంది పడ్డాం. ఆల్మోస్ట్ మటన్ బంద్ చేసినాం, ప్లస్ ఇంకా నాటుకోడి కూడా బంద్ చేసేసాం. ఇక నిన్నటి నుంచి మేము స్టార్ట్ చేసుకున్నాం, ఈ కట్టె పొయ్యిలు స్టార్ట్ చేసుకున్నాం. ఈ గ్యాస్ లేకపోవడం మరి ఇన్ని రోజులు ఇబ్బంది పడాలో ఏంటో మాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి సార్, ఎప్పటి నుంచి ఈ సమస్య ఎదురవుతుంది, ఎట్లా ఉంది? మూడు రోజుల నుంచి అయితే ఈ ప్రాబ్లం ఉంది. 3 రోజుల నుంచి ఉంది ఈ ప్రాబ్లం. గ్యాస్లు అంతకుముందు ఉన్న స్టాక్ అయిపోయింది. 3 రోజుల నుంచి ఇదే కట్టెలపోయి ఇదే ఇప్పటికీ ఎవరు సమాధానం ఇవ్వడే ఎప్పటి వరకు అనేది తెలియదు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూద్దాం. అంటే కట్టెల రేట్ ఏమైనా పెరిగిందా? కట్టెల రేట్ ఏ విధంగా ఉంది? ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు కట్టెలు? 10 రూపాయల కిలో చొప్పున తెస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో ఎట్లాంటి ఐటమ్స్ ఏమైనా బంద్ చేస్తారా, ఏంటి పరిస్థితి? 2 ఐటమ్స్ బంద్ చేసాం ప్రస్తుతానికి. మటను, నాటుకోడిది బంద్ చేసినాం. మళ్ళీ గ్యాస్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. సో ఇది పరిస్థితి. దాదాపు 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందంటూ చెప్తున్నారు. పూర్తిగా కట్టెల పొయ్యితో వంటలు చేయడం, ఇది సెల్లార్ అయిన నేపథ్యంలో పూర్తిగా పొగ కూడా మొత్తంగా అలుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరో సమస్య ఏంటంటే, వీరంతా కూడా సెల్లార్లో వంటలు చేసిన నేపథ్యంలో ఆ పొగంతా కూడా పైన ఉన్నటువంటి హోటల్స్కి, అలాగే ఆ పైన ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్లకు అంతా కూడా వెళ్తుందంటూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంటే వీళ్ళు హోటల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి సమస్యను మేము ఫేస్ చేయలేదు అంటూ కూడా చెప్తున్నారు. అధికారులు ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వడం లేదంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ గ్యాస్ కొరత ఏదైతే ఉందో ఈ గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలంటూ కూడా హోటల్ మేనేజ్మెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.